4 సంవత్సరాల క్రితం వచ్చాను నేను ఇక్కడికి నా కుటుంబ సమేతంగా. అప్పుడు చూస్తే గనుక ఇక్కడంతా పరిస్థితి అంతా చూస్తుందంటే చాలా చిన్న స్థలంలోనే వాళ్ళు చాలా కష్టంగా దీన్నంతా ఆర్గనైజ్ చేస్తున్నట్టు తెలిసింది. కానీ ఈ 4 సంవత్సరాల తర్వాత ఇవాళ నేను ఇక్కడికి వచ్చి చూస్తేందంటే చాలా ఆనందంగా ఉంది. దాతలు పేరు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు చాలామంది ముందుకు వచ్చి వాళ్ళు భూరి విరాళాలు కానీ లేకుంటే విత్తం కానీ ఏదో ఇచ్చేసి దీనికి బాగా అభివృద్ధికి తోడ్పడినట్టు కనిపించింది. 4 సంవత్సరాల తర్వాత వచ్చిన ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తుందంటే చాలా వృద్ధి చెందిందండి. ఇది చాలా సంతోషంగా ఉంది. 4 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు అసలు ఇంత మెడికల్ ఫెసిలిటీ కూడా లేదు నేను చూసినంతవరకు. కానీ ఇప్పుడు చూస్తే కనుక చాలా వెల్ ఆర్గనైజ్డ్గా ఉందండి. ఇది వ్యవస్థ బాగా వృద్ధి చెందింది. అంటే ఇక్కడ కేర్ టేకర్స్ కానివ్వండి, ఇక్కడ వాళ్ళ మీది మెయింటెనెన్స్ కానివ్వండి, చాలా హైజీనిక్ కండిషన్లో వీళ్ళకి మీరు సేవ చేస్తున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం అండి. డబ్బులుండి కూడా సేవ చేయాలనుకున్నా మేము చేయలేని పరిస్థితి. కానీ ఏమున్నా ఏమి లేకున్నా కూడా మీరు ఎంత నిస్వార్థంగా వీళ్ళు ఇంతమందికి పాపం వీళ్ళ ఈ మతి స్థిమితం లేని వాళ్ళకి కానివ్వండి, అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, ఎలాంటి పరిస్థితులు వచ్చారు, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో వాళ్ళు తెలుసుకోవాలని కూడా మీరు ఇది ముందుకు వచ్చేసి వీళ్ళు ఇంతమందిగా నిస్వార్థంగా సేవ చేసి వీళ్ళందరికీ మీకు వైద్యపరంగా కానివ్వండి, ఆహార నియమాల పట్ల కానివ్వండి మీరు వహిస్తున్న శ్రద్ధ చాలా బాగుందండి. ముఖ్యంగా ఈ 4 అంతస్తులు మీరు మెయింటైన్ చేసి మహిళలకు సపరేట్గా కానివ్వండి, పురుషులకు సపరేట్గా మొత్తం మీరు వ్యవస్థ ఏర్పాటు చేసి చాలా శ్లాఘనీయమండి. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.